హలో ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే. సో, ఇప్పుడే వ్లాగ్ స్టార్ట్ చేశాను. బయటంతా కడిగి ముగ్గు పెట్టేసి మొక్కలన్నిటికి నీళ్ళు పోసేసి వచ్చాక, ఈ బట్టలున్నాయి ఇవి మడత పెట్టాలి. ఈ రూమ్‌లో అంటే హాల్‌లో ఏసీ ఉన్నా దండగండి. టేబుల్ ఫ్యాన్ లేకుండా అసలు ఉండలేకపోతున్నాం. అది లక్కీగా వచ్చింది కదా! మొన్న లక్కీ గాడి బర్త్‌డే రోజు. సో, లక్కీలు వాళ్ళిద్దరు కూడా స్నానాలు చేసేసి మళ్ళీ ఎళ్లి రూమ్‌లో ఏసీ యేసుకొని పడుకొని హాయిగా ట్యాబులు చూసుకొని గేమ్‌లు ఆడుకుంటున్నారు. ఎందుకో ఈ మనీ ప్లాంట్ మార్చాక పాట్ చచ్చిపోయిందండి. సో, దాన్ని తీసేసాను. మొక్కంతా చనిపోలేదు గానీ ఉంది కొంచెం. అండ్ నిన్న థర్స్‌డే మార్కెట్ నుంచి 3 మామిడికాయలు తీసుకొనొచ్చాను. లవ్లీ ఆవపిండితోటి మ్యాంగో పికిల్ పెట్టమని చెప్పింది. అందుకోసం అని చెప్పేసి ఈరోజు పెడదామని. అండ్ ఇవేమో మా చెట్టు దానిమ్మకాయలు. ఈరోజొచ్చేసి లంచ్ కోసం పప్పు చేద్దాం అనుకుంటున్నాను. ఆకుకూర పప్పు. షింక్‌లో అయితే గిన్నెలున్నాయి. మార్నింగ్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకున్నాం అన్నమాట. సో, అవి. సో, నెక్స్ట్ ఇంకా ఇంట్లో కొన్ని మసాలాలైతే నేనే ప్రిపేర్ చేసుకుంటాను. జీలకర్ర పొడి కానీ, ధనియాల పొడి కానీ, కొన్ని పౌడర్స్ అయితే. గరం మసాలా, చికెన్ మసాలా మాత్రం తెచ్చుకుంటా అన్నమాట బయట నుండి. సో, ఒకసారి ఇది బాగా రోస్ట్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ వేసి పౌడర్‌ని కూడా ఒక ప్లేట్‌లో వేసి బాగా చల్లారిన తర్వాత అప్పుడు మనం బాక్స్‌లో వేసి పెట్టుకుంటే చాలా బావుంటది. బాగా ఫ్రై చేస్తేనే బావుంటదన్నమాట. సో, ఈ ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా ఏంటంటే పౌడర్ చేసి పెట్టుకున్నాను మ్యాంగో పికిల్ చేయడానికి. చక్కగా స్నానం చేసొచ్చేసాను. సో, మేకప్ ఏం వేసుకోనండి. బట్ లిప్‌స్టిక్ వేసుకుంటేనే చాలు మనకు హెవీగా మేకప్ వేసుకున్న లుక్ అయితే వస్తది. మీరు చూడండి కావాలంటే. సో, ఐలైనర్ మాత్రం మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకుంటాను. నాకది ఇప్పటి నుంచి కాదు. నా 10థ్ క్లాస్ అప్పటినుంచి నాకు అలవాటనమాట. సో, ఈ మిర్రర్ నాకు మొన్న మదర్స్ డే రోజు గిఫ్ట్ వచ్చింది కదా! సో, అది సింపుల్‌గా ఇలా శారీ కట్టేసుకొని ఇలా రెడీ అయిపోయాను. ఫ్రైడే వ్లాగ్ అన్నమాట ఇది. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. నేను మీ అమూల్య. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? చాలా రోజుల తర్వాత ఫ్రైడే రొటీన్ వ్లాగ్ మీకు షేర్ చేస్తున్నాను. ఈ మధ్య కాలంలో ఫాస్టింగ్ ఉండట్లేదు, కొంచెం హెల్త్ బాగోలేనప్పటి నుంచి. అందుకే ఇంకా ఫ్రైడే వ్లాగ్ అనేది షూట్ చేయడం మానేశాను అన్నమాట కొంతకాలంగా. అంటే అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్స్ అట్లా తీసుకోవడం. కానీ ఈరోజు ఇంతకు ముందు నేను ఎలా అయితే ఫ్రైడే రొటీన్ వర్క్ చేసుకునేదాన్ని, అలాగే ఆ వ్లాగ్ అనేది మీకు షేర్ చేద్దామని చెప్పేసి ఇంక స్టార్ట్ చేశానన్నమాట. సో, సింపుల్‌గా ఈ శారీ కట్టేసుకున్నాను. ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. రీసెంట్‌గా కట్టుకున్నప్పుడు కూడా చాలామంది అడిగారు. చాలా చాలా బావుంటది సింపుల్‌గా శారీ. అంటే మనకు డైలీ వేర్ కట్టుకోవడానికి బావుంటదన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడొచ్చేసి నేను మీకు అమెజాన్ నుంచి కొన్ని స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ అయితే షేర్ చేస్తాను. నా స్కిన్ కేరు. నా పర్సనల్‌గా నేను ఏవైతే యూజ్ చేస్తున్నానో అవి మీకు షేర్ చేస్తున్నాను. ప్రెజెంట్ మనకిప్పుడు అమెజాన్‌లో మనకు వార్డ్రాబ్ రిఫ్రెష్ సేల్ అని చెప్పేసి లైవ్ ఉంది. జూన్ 1 నుంచి 6థ్ వరకు ఈ సేల్ అనేది ఉంటది. 50-80% ఆఫ్ ఉంది కాబట్టి, అలాగే 4+ రేటింగ్ ఉన్నవి, అలాగే బోలెడంత మంది మంచి మంచి రివ్యూస్ ఇచ్చిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా మీరు హ్యాపీగా ఇప్పుడు 50-80% వరకు ఆఫ్ తీసుకొని షాపింగ్ అనేది చేసుకోవచ్చన్నమాట. అందుకే ఇప్పుడు షాపింగ్ చేసుకోవడానికి బెస్ట్ టైం ఇది మనకు. కింద డిస్క్రిప్షన్‌లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఈ రోజు వీడియోలో నేను ఏవైతే షేర్ చేస్తానో అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అమెజాన్ లింక్స్ అయినా మీరు ఓపెన్ చేసి షాపింగ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మై హాల్ స్టోర్ లింక్ ఓపెన్ చేశారనుకోండి, ఈరోజు వీడియోలో నేనేవైతే షేర్ చేశానో అవన్నీ మీరు ఎట్ ఎ టైమ్ చూడొచ్చన్నమాట. ఓకేనా? అప్పుడు ఏవి నచ్చితే వాటిని డైరెక్ట్‌గా యాడ్ టు కార్ట్ చేసి చెక్‌ఔట్ చేసుకోవచ్చు. ఓకే. ఇంక లేట్ చేయకుండా నేను రీసెంట్‌గా యూజ్ చేస్తున్న నా ఫేవరెట్ ప్రొడక్ట్స్ అండి ఇవి. చాలా చాలా బావున్నాయి. ఇవన్నీ కూడా ఏంటంటే నేనెప్పుడూ ఒకటే చెప్తాను. ఒక బ్రాండ్ నుంచి మనం సీటీఎం అనేది యూజ్ చేసుకోవాలన్నమాట. అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్. ఒక బ్రాండ్ ప్రొడక్టే మనం అన్నీ కూడా యూజ్ చేస్తున్నట్లయితే మనకవి సూట్ అయ్యాయా లేదా అనేది మనకు బాగా తెలుస్తది. సో, ఎవ్రీ టైమ్ చెప్పేదే. నాకైతే ఫోమింగ్ ఫేస్ వాష్ చాలా చాలా ఇష్టమండి. సో, చాలా ఎక్కువగా నేను అంటే ఏ బ్రాండ్‌లో అయినా ఎక్కువగా యూజ్ చేసే ఫేస్ వాష్ ఏమన్నా ఉన్నాయంటే అవి ఫోమింగ్ ఫేస్ వాషే అన్నమాట. దీంట్లో మనకు 3% ఏహెచ్ఏ, బీహెచ్ఏ ఫోమింగ్ ఉంటదన్నమాట. డైలీ ఫేస్ వాష్‌కి యూజ్ చేసుకోవచ్చు. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత డెర్మాకో వాళ్ళదే ఇది సీరమ్ అండి. ఇది నైట్ క్రీము. అలాగే సీరమ్ గూడా తెప్పిచ్చా అన్నమాట. దీంట్లో 1%, 2% సాలిసిలిక్ యాసిడ్ ఉంటది. దీంట్లో 1% సాలిసిలిక్ యాసిడ్ ప్లస్ హైల్డోనిక్ యాసిడ్ ఉంటదన్నమాట. సో, స్కిన్ చాలా చాలా బ్రైట్నింగ్ వస్తది. ఇది నైట్ మనం రాసుకోవడానికి నైట్ క్రీమ్ అండి ఇది. ఎవరికైతే ఎక్కువగా పిగ్మెంటేషన్ ఉంటదో, అలాగే పింపుల్స్ ఉంటాయో, సో, వాళ్ళంతా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఈ డెర్మాకో వాళ్ళ ప్రొడక్ట్స్ చాలా బావుంటాయి నిజంగానే. మంచి రిజల్ట్స్ ఒస్తాయి. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయన్నమాట. ఓకే. సో,
ఇక్కడ ఉంది చూడండి కావాలంటే. యాక్ని ప్రో స్కిన్ చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ నైట్ రిపేర్ క్రీమ్ అన్నమాట. ఈ మధ్య నాకు పింపుల్స్ ఎక్కువైపోతున్నాయి. వాటి మచ్చలు కూడా ఎక్కువైపోతున్నాయి. అందుకోసం అని చెప్పేసి ఇంతకుముందు ఇంకా ఎక్కువున్నాయి. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల రెడ్యూస్ అవుతూ వచ్చాయి. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఈ మధ్య స్టార్ట్ అయ్యాయని చెప్పేసి మళ్ళీ ఇది తెప్పించా అన్నమాట. ఈ బ్రాండ్‌లోనే అంటే డెర్మాకోలోనే నేను సీరం తెప్పించాను. ఆల్రెడీ దీన్ని నేను ఒక 1 వీక్ నుంచి యూజ్ చేస్తున్నాను. ఇదే రెగ్యులర్‌గా యూజ్ చేస్తూ ఉంటాను. ఇది తెప్పించి కూడా 1 వీక్ అయ్యి యూజ్ చేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నాను. దీంట్లో మనకు 2% సాలిసిలిక్ యాసిడ్ ఉంటది. నైట్ టైమ్ మనం క్లెన్జింగ్ చేసుకొని, టోనింగ్ చేసుకున్నాక సీరం పెట్టుకొని హ్యాపీగా పడుకున్నాం అనుకోండి, మన స్కిన్ అనేది రిపేర్ అవుతుందన్నమాట నైట్ టైమ్స్‌లో. సీరం మస్ట్ అండ్ షుడ్‌గా పెట్టుకోండి. అండ్ ప్రతి ఒక్కరు కూడా సిటిఎం అనేది చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మన స్కిన్ అనేది యంగ్‌గా ఉంటది. అండ్ నేచురల్ గ్లో అనేది ఉంటది. నెక్స్ట్ వచ్చేసి ఈ మినిమలిస్ట్‌లో కూడా నేను సీరం అనేది తెప్పించాను. లాస్ట్ టైమ్ ఒక సీరం తెప్పించి యూజ్ చేస్తే చాలా బాగా అనిపించిందన్నమాట స్కిన్ను. అందుకోసమే ఇంకొకటి కూడా తెప్పించాను. అవి యూజ్ చేసిన తర్వాత ఇవి యూజ్ చేద్దామని చెప్పేసి. నేనైతే మస్ట్ అండ్ షుడ్‌గా టోనర్, సీరం మాత్రం పెట్టకుండా అస్సలు ఉండనండి. ఖచ్చితంగా పెడతాను. సో ఇది. సో నెక్స్ట్ వచ్చేసి క్లెన్జింగ్ చేసుకోవడానికి నేను బయోటెక్ వాళ్ళ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను. నా ఫేవరెట్ అని చెప్పొచ్చు. కానీ ఈ మధ్య ఎక్కువగా నేను ఈ డెర్మాకో ప్రొడక్ట్స్ యూజ్ చేసి వీటికి ఫేవరెట్ అయిపోయాను. అంటే ఒక్కొక్క బ్రాండ్ మనం ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నప్పుడు మనకు తెలియకుండానే మనం షిఫ్ట్ అయిపోతాం అన్నమాట. అంటే అవి బాగా మనకు సూట్ అయ్యాయి అనుకోండి అలా. సో ఫస్ట్ అయితే ఇవి బయోటెక్ ప్రొడక్ట్స్ చాలా బాగా యూజ్ చేసేదాన్ని. ఇప్పుడు ఈ డెర్మాకోకి షిఫ్ట్ అయిపోయాక ఇది మాత్రం మానలేకపోతున్నాను అన్నమాట. ఇదేంటంటే హనీ జెల్ అండి. ఇది క్లెన్జరు. నైట్ టైమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు, డే టైమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవ్రీ టైమ్ యూజ్ చేసుకోవడానికి మనకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. కూడా మనకి ఏంటంటే ఫోమింగ్ ఫేస్ క్లెన్జర్ అండి. ఇది చాలా చాలా మంచి స్మెల్ వస్తది. ఈ ప్రోడక్టే కాదు, బయోటెక్‌లో ఏ ప్రోడక్ట్ అయినా సరే చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఫ్రాగ్రెన్స్ బావుంటదన్నమాట. ఇవి 100% ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్. అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి సూట్ అవుతాయి ఇవి. అంటే ఓన్లీ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్ వాళ్ళనే కాదు. కాంబినేషన్ స్కిన్, నేచురల్ స్కిన్ అందుకే చెప్తున్నాను ఆల్ స్కిన్ టైప్ వాళ్ళకి ఈ ప్రొడక్ట్స్ అనేటివి బాగా సూట్ అవుతాయి. సో ఇవి ఈసారి నేను తీసుకున్నవి. సో మీరు కూడా తీసుకోవాలి. అలాగే మీరు కూడా స్కిన్ కేర్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ ప్రొడక్ట్స్ తీసుకొని యూజ్ చేసుకోండి. ఒక 2 వీక్స్‌లోనే మీకు డిఫరెన్స్ అనేది చాలా బాగా తెలుస్తుంది. ఓకేనా? ఎవరైతే ఎక్కువగా పింపుల్స్ అలాగే యాక్ని ప్రాబ్లమ్స్ ఉన్నారో వాళ్ళందరూ డెఫినెట్‌గా ఈ ప్రొడక్ట్స్ అనేటివి యూజ్ చేసుకోండి. ఓకేనా? కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు మనకి అమెజాన్‌లో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ ఉంది కాబట్టి వెంటనే కింద డిస్క్రిప్షన్ లింక్ ఓపెన్ చేసి షాపింగ్ చేసుకోండి. అమెజాన్ మనకు ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా షిప్పింగ్ చేస్తది. ఫ్రీ షిప్పింగ్ ఉంటది. ఫాస్ట్ డెలివరీ ఉంటాయి. నచ్చకపోతే రిటర్న్ చేసుకోవచ్చు, ఎక్స్‌చేంజ్ చేసుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి వెంటనే షాపింగ్ అనేది చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇంకా కిచెన్‌లోకి వచ్చేసాను. ఆల్రెడీ పప్పు నానిపోయింది కాబట్టి ఇంకా ఆకులు గిల్లేసుకొని ఇదేమో మేము సిర్రాక్ అంటామండి. అమరాంతస్ అన్నమాట. సో తోటకూర కాదు. ఆ రకంలోనే ఇది చిన్నగా ఉంటది ఆకు. చాలా చాలా బావుంటది. ఇక్కడికంటే మా సూలూరుపేటలో అయితే ఇంకా బావుంటదన్నమాట. దీంట్లోకి కొంచెం పప్పు వేశాను గదా! 2 టమాటాలు వేసి అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కూడా వేసేసి ఇంకా కొంచెం పసుపు, ఉప్పు అన్నీ వేసి పెట్టాలి. సో ఎప్పుడు అంటే ఇంతకు ముందులాగా వ్లాగ్స్ చేయమని చెప్పారు కాబట్టి ఇంకా కెమెరా ఆడబెట్టేసి చక్కగా వచ్చాను. కిచెన్‌లో డోర్ వేస్తేనే మనకు చాలా బాగా కనిపిస్తదండి. ఇంత ఎండల్లో ఇన్ని రెసిపీస్ ఎలా చేస్తున్నారు అంటున్నారు. తప్పదు పిల్లల కోసం. అంటే వాళ్ళు హాలిడేస్‌లో ఉన్నప్పుడే కదా వాళ్ళకి అన్నీ చేసి పెట్టాలి. స్కూల్ టైమ్స్‌లో కూడా చేసి పెడతాం గానీ అప్పుడు చల్లగా తింటారు. ఇప్పుడు వేడివేడిగా తింటారు. అండ్ ప్రశాంతంగా తింటారు కాబట్టి ఇంక తప్పకుండా చేస్తా అన్నమాట. వర్షాకాలమైనా ఏదొచ్చినా మన అమ్మలకి తప్పుతుందా చెప్పండి? ఏమంటారు ఫ్రెండ్స్? నిజమే కదా! సో వాళ్ళ కోసమే కదా ఏదైనా. ఇంకా హరిగారు కూడా బాక్స్ తీసుకెళ్ళట్లేదు. ఇంటికొచ్చే తింటున్నారు కాబట్టి ఇంక మేము అప్పటికప్పుడు వేడిగా చేసుకొని తింటున్నాం. ఇలాగే అలవాటయిపోయింది కాబట్టి ఇంక అలాగే తింటున్నాం అన్నమాట. సో ఇవన్నీ అయితే సర్ది పెట్టేద్దాం. అలాగే జీలకర్ర పొడి ఆరిపోయింది. దీన్ని కూడా బాక్స్‌లో వేసి పెట్టేద్దాం. ఆవాలతోటి పౌడర్ చేశాను కాబట్టి ఇంకా ఆవాలు వచ్చేసి ర్యాక్‌లో వేసేసుకుంటున్నాను అన్నమాట. స్పైస్ ర్యాక్‌లో. ఈ బాక్సులన్నీ పెట్టేసి ఆ మిక్సీ జార్ కూడా పెట్టేసి ఇంక సర్దేసుకుంటే పప్పు ఆల్రెడీ పెట్టేసాను కాబట్టి ఈరోజు ఓపిక లేదు. ఒకటే కర్రీ చేస్తున్నాను. అండ్ ఆంటీ ఇచ్చారు ఆవకాయ. సో దాన్ని వేసుకొని తినేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇంక మామిడికాయలు కట్ చేసి పెడదాం ముక్కలు. హరి వచ్చాక మిర్చి పౌడర్ ఒకటి తెప్పించుకోవాలి. ఆల్రెడీ పిల్లలు పాపం వెళ్ళి షాప్‌కి ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇంక మళ్ళీ వాళ్ళని ఎండలో పంపడం ఎందుకని చెప్పేసి హరికి ఫోన్ చేసి చెప్పాను. మీరు వచ్చేటప్పుడు తీసుకురండి. ఈలోపు ముక్కలు కొట్టి పెడితే అవి బాగా డ్రై అవుతాయి అనుకున్నాను.
కానీ ఇక్కడ ముక్కలు కొట్టలేక మేము పడిన తిప్పలు చూస్తే మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. ఇది నేను ఫస్ట్ టైమ్ అండి. అంటే ఆవకాయ పెట్టడం నాకు ఇదేం ఫస్ట్ టైమ్ కాదు కానీ, ఇక్కడికొచ్చేసాక మానేశా అన్నమాట. ఎందుకంటే ఆంటీ ఇస్తా ఉంటారు ఎక్కువ. ఆవిడ పెట్టడమే పెద్ద చెయ్యి. చాలా ఎక్కువ పెట్టేస్తారు కాబట్టి, నాకు మామిడికాయ పికిల్ పెట్టుకునేంత అయితే రాలేదన్నమాట ఇన్ని సంవత్సరాలు. ఈ ఇయర్ కూడా పెట్టారు. కానీ లవ్లీ అడిగిందని చెప్పేసి ఇంకా 3 మామిడికాయలు తీసుకొచ్చి పెడుతున్నాను. ఇంతకు ముందైతే పెట్టుకునేదాన్ని కూకట్పల్లిలో ఉన్నప్పుడు. అయితే అప్పుడు కూడా ముక్కలు కొట్టించుకొని వచ్చేవాళ్ళు హరి. నేనెప్పుడు కొట్టలేదు. నా తిప్పలు చూసి మమ్మీ నీకు అస్సలు ఎనర్జీ లేదని చెప్పి లక్కీ, లవ్లీ మేము కొడతాం, మేము కొడతాం అని. లక్కీ అయితే ఇంత కూడా అంటే దాని లోపల సీడ్ ఉంటది కదా! సో, అది. సో, ఇక నవ్వి, నవ్వి అసలు చాలా నవ్వుకున్నామండి. ఇంకా లావలేదని చెప్పేసి ఇంకా ఆంటీని ఎళ్లి రమ్మని చెప్పానన్నమాట. సో చూసారు కదా మా తిప్పలు. అలా అయ్యాక ఆంటీ వచ్చి ముక్కలు కొట్టిచ్చారు. తర్వాత నేను మళ్ళీ కొట్టానన్నమాట చిన్న చిన్న ముక్కలు. మొత్తానికి అవి అక్కడ ఆరపెట్టేసి ఇంకా పోపు పెట్టుకొని అన్నం తిందామని చెప్పేసి వచ్చేసాను. ఆకుకూర పప్పు చాలా చాలా బావుంటది ఇది ఇలా చేసుకుంటే. తోటకూర పప్పైనా ఇలానే బావుంటది. సో, ఇది పలచగా ఏమి ఉండదు. కొంచెం చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతది కాబట్టి కొంచెం పలచగానే చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇంక చింతపండు కూడా వేసేసాను. చింతపండు రసం చేసి. సో, దీన్నొకసారి బాగా కలిపేసుకుందాం. ఇంకా ఆవకాయి, పప్పు వేసుకొని తింటే ఆహా! కమ్మగా అద్భుతంగా ఉంటది. ఇంకా అందరం కూర్చున్నాం ఇక్కడ తినడానికి. సో, పికిల్ వేసేసుకున్నాను ఆంటీది. ఆంటీ ఏమో ఆవపిండితో పెట్టలేదు. గార్లిక్‌తో పెట్టారన్నమాట. సో, చాలా చాలా బావుంది పికిలయితే. నెక్స్ట్ ఇక్కడ ఇవన్నీ కూడా తీసి బయట పెట్టాను కొంసేపు ఎండలో. ఇంకా హరిగారు కూడా వచ్చేసారు. అండ్ మిర్చి పౌడర్ తీసుకొచ్చారన్నమాట. 3 మ్యాంగో పికిల్‌ది ఉంటది కదా! పౌడర్ అది. సో, బౌల్ తీసుకొని సో, మెజర్‌మెంట్స్ అయితే చేసుకుంటున్నాను. మీరైతే ఆవకాయ పెట్టేసుంటారు మేబీ నేనే లాస్ట్. ఎందుకంటే సీజన్ కూడా ఎండ్ వచ్చేసింది కాబట్టి. సో, ఎంతమంది ఎన్ని రకాలుగా ఆవకాయలు పెట్టుకున్నారనేది నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీరు పెడతారా? మీ అత్తగారు పెడతారా? లేకపోతే మీ అమ్మగారు పెడతారా? ఎవరు పెట్టారు ఈసారి ఆవకాయ అనేది? అండ్ టేస్ట్ ఎలా ఉంది? అండ్ ఎంతమందికి ఆవకాయ ఇష్టం? కంపల్సరీ ఉండాలి అనుకునే వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే మరీ అంత ఎక్కువగా ఏం తినను. బట్ ఏదో ఒక పికిల్ అయితే ఉండాలన్నమాట. అండ్ మస్ట్ అండ్ షుడ్‌గా ఆవకాయే అని ఏం లేదు. సో, ఏయో ఒక పచ్చళ్ళైతే కంపల్సరీ చేసుకుంటా ఉంటాం. అలాగా. సో, నేనైతే మామిడికాయలు ముందు మెజర్‌మెంట్ చేసుకొని దాంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ ఆవపిండి వేశాను. నెక్స్ట్ వచ్చేసి ఈ మిర్చి పౌడర్‌ని మెజర్‌మెంట్ చేసుకొని వేసుకున్నానండి. కొంచెం సాల్ట్ ఎక్కువ అనిపిస్తుంది. చూద్దాం 3 రోజుల తర్వాత. నెక్స్ట్ డేకి ఎలా ఉంటదో ఏమో. అంటే కొంచెం ఊరాలి కాబట్టి కొంచెం సాల్ట్ ఎక్కువే వేశాననిపించింది. అప్పటికే లవ్లీ ఆపింది కాబట్టి సరిపోయింది. లేకపోతే ఇంకొంచెం ఎక్కువ వేసేదాన్ని. తర్వాత మళ్ళీ కొంచెం కారం వేస్తే నెక్స్ట్ డేకి బావుంటది గదా! సో, ఈరోజు చెక్ చేస్తే కొంచెం తెలుస్తదన్నమాట. మార్నింగ్. అలా 3 రోజులు ఉండి నెక్స్ట్ డే కలుపుకొని కొంసేపు బయటపెట్టి మళ్ళీ మూత పెట్టేసుకుంటే 3 డేస్ తర్వాత ఆవకాయ రెడీ అయిపోతుంది. అప్పుడు చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి. ఉప్పు ఎక్కువైపోయిందన్నాను గదా! ఆ రోజు బావుందా లేదా ఖచ్చితంగా చెప్తాను. సో, విజయ పల్లి నూనె అయితే తీసుకున్నాం. సో, ఇదుంది. ఇంక కలిపేసుకుంటున్నాను అన్నమాట. పాపం లవ్లీ చూసారా ఇక్కడ పక్కన ఐఫోన్ తోటి ఇంకా షార్ట్ వీడియో తీస్తుంది. రీల్ కోసం అండ్ షార్ట్ కోసం.
అప్పటిదాకా కష్టపడతానే ఉంది అంతసేపు. కొంచెంసేపు ఆపుకోరా అంటే కూడా వినకుండా. హరిగారు కొంచెం బిజీగా ఉన్నారు. అందుకోసం అని చెప్పి లవ్లీ షూట్‌కి హెల్ప్ చేస్తుంది. పిల్లలైతే ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు ఫోటోస్‌కి కానీ. ఇప్పుడైతే వాళ్ళే ఎక్కువ హెల్ప్ చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే హరిగారికి మార్నింగ్ ఆఫీస్ టైమింగ్స్‌కి మారిపోయాయి కాబట్టి 5:30కెళ్ళి ఇంకా 4కి అట్లా వస్తున్నారు కదా! సో, పిల్లలే ఇంకా షూట్ అన్నిటికి నాకు హెల్ప్ చేస్తున్నారు బాగా. షూట్‌కి కానీ, లేదా పనులకి కానీ వేటికైనా. ఆళ్ళు స్కూల్‌కెళ్ళిపోతే నేనే చేసుకోవాలండి. సెల్ఫీ పెట్టుకొని, టైమింగ్ పెట్టుకొని, టైమర్ పెట్టుకొని పిక్కులు తీసుకోవడం అట్లాంటివి. సో, ఆవకాయ కలిపేసి బాక్స్‌లో వేసేసిందాక, అదే బౌల్‌లో అన్నం వేసుకొని తింటే ఆహా! అద్భుతంగా ఉంటది. సో, కొంచెం ఇప్పుడైతే ఉప్పు కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. కారం అయితే వేశాను మళ్ళీ. చూద్దాం. 3 డేస్ తర్వాత. ఇంక వీళ్ళిద్దరికీ తినిపిస్తున్నాను. అండ్ హరికి కూడా తినిపిచ్చాను. అండ్ లక్కీకి గూడా తినిపిచ్చాను. లక్కీకైతే "మమ్మీ చాలా చాలా బావుంది మమ్మీ" అంటున్నారు. ఒక 3 డేస్ తర్వాత ఇంకా బాగా టేస్ట్ ఉంటది. ఎందుకంటే ఆవపిండి, మెంతిపిండి, కారం, ఆయిల్ అంతా బాగా మగ్గుతుంది గదా! మామిడికాయలో అందుకని. సో, మీరు ఏ టైప్ పికిల్ పెట్టారు అనేది చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా చెప్పండి. అంటే బెల్లం ఆవకాయ పెడతారు. అండ్ మాగాయ పెడతారు. సో, చాలా రకాలుగా పెడతారు కదా! మామిడికాయ పికిల్ అనేది. మీరు ఏ రకాలు పెట్టారనేది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్‌లో. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వ్లాగ్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. షేర్ చేయడం మాత్రం నా వీడియోస్‌ని మర్చిపోకండి ప్లీజ్.